అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్లో లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గడ్డం వంశీకి అవకాశం ఇచ్చింది. గడ్డం వంశీ మీ ముందుకు వస్తున్నాడు, ఆశీర్వదించండి. త్వరలోనే జాతీయ స్థాయిలో అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పథకాలన్నీ కూడా పక్కా ప్లాన్తోనే అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు గడ్డం వంశీ తరపున విస్తృతంగా తిరుగుతున్నారు. వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆయన తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పైన బీజేపీ పైన విరుచుకుపడుతూ ముందుకెళ్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపిస్తేనే మీకు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి, గడ్డం వంశీ అందుబాటులో ఉంటారు అని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చి వివిధ రకాలుగా సమావేశాలు సభలు పెడుతూ ప్రజల్ని మోటివేట్ చేసే పనిలో ఉన్నారు. అయితే నిన్నమొన్నటి దానికా విపరీతమైనటువంటి వ్యతిరేకత గడ్డం వంశీ పట్ల ఉండే, ఎందుకంటే తమకు ఎందుకు టికెట్ ఇయ్యరు అని చెప్పేసి ఢిల్లీ స్థాయిలో సైతం అక్కడ ఆందోళన చేశారు, డప్పు చప్పులతో నిరసన ర్యాలీలు చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా ఈ నిరసన గళాలు కొద్దిగా తగ్గిన నేపథ్యంలో పెద్దపల్లి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉండడము, గడ్డం వివేక్, గడ్డం వినోద్లు ఇద్దరు ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఉండడము, అలాగే వారి వారసత్వంగా వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా వినియోగించుకోవాలి, పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని భారీ మెజార్టీ సాధించాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏ విధమైనటువంటి రాజకీయ ఎత్తుగడలతో ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు అభ్యర్థులు ముందుకెళ్తారు, ప్రజల ఓట్లను కొల్లగొడతారు, మన్నలను పొందడానికి ప్రయత్నం చేస్తారు అనేటువంటి చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో కనబడుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.